చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం అన్న నినాదంతో మొదలైన తెలుగుదేశం పార్టీ కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు, అండమాన్ నికోబార్లను సత్తా చాటుతోంది. తెలుగు రాష్ట్రాలకు వెలుపల కూడా తెలుగుదేశం పార్టీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అండమాన్ నికోబార్లోని మున్సిపల్ చైర్పర్సన్ పదవికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో టీడీపీ అభ్యర్థి షాహుల్ హమీద్ విజయం సాధించారు. టీడీపీ బీజేపీ ఐక్యత ఈ గెలుపుకు ఒక నిదర్శనం. ఇక పోర్ట్ బెయిలర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి టీడీపీకి చెందిన మహిళా కార్పొరేటర్ సెల్వికి దక్కింది. ఇవాళ దక్షిణ అండమాన్లోని శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన షాహుల్ హమీద్ ఎన్నికయ్యారు. ఆయన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నిక నేడు అంటే 24 తారీఖున అండమాన్ అండ్ నికోబార్ యూనియన్ టెరిటరీలో దక్షిణ అండమాన్లోని ఎస్విపిఎంసి కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ ఎన్నికల్లో షాహుల్ హమీద్ 24 ఓట్లలో 15 ఓట్లు సాధించారు. ప్రస్తుత చైర్పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన సుదీప్ రాయ్ శర్మను షాహుల్ హమీద్ ఓడించారు. సుదీప్ రాయ్ శర్మకి 9 మంది మద్దతు మాత్రమే దక్కింది. ఈ విజయంతో షాహుల్ హమీద్ అండమాన్ నికోబార్ దీవుల చరిత్రలో ఎస్విపిఎంసి చైర్పర్సన్ గా నియమితులైన రెండవ టీడీపీ అభ్యర్థి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, అండమాన్ నికోబార్ వెళ్ళిన తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తూనే ఉంది. విజయం పరపర కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇదే గెలుబాట పట్టాలని కార్యకర్తల అభిమానులు కోరుకుంటున్నారు.